లూకాసు వార్త 4వ అధ్యాయము 31 నుంచి 37వ వచనం వరకు దయచేసి చదివి సహాయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మాము నశింపచే వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బెగ్గరగా కేకలు వేస్తును. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దెయ్యము వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయాను. అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతంలో అంతటను వ్యాపించెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అనేక స్థలాలు తిరుగుతూ కపెర్నహూములోని ఆ యొక్క సమాజ మందిరంలోకి బోధించడానికి ఒక ఆదివారం అడుగుపెట్టి ఉన్నాడంట. ఒక విశ్రాంతి దినాన్ని అడుగుపెట్టి ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, అనేక స్థలాలు యేసు ప్రభు వెళ్తూ అనేక స్థలంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ తన ప్రజలని విడిపిస్తూ తన ప్రజలకి నెమ్మదిని సమాధానాన్ని కలుగు చేస్తూ ఈ యొక్క సమాజ మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు సమాజ మందిరంలోనే దెయ్యం పట్టి దురాత్మ చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి ఉన్నట్లు మనం లేఖన భాగంలో తెలియజేయబడుతుంది. సమాజ మందిరంలో అపవాది చేత పీడించబడే వ్యక్తి ఉన్నట్లు మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, చూడండి, ఎంతో మంది దైవజనులు ఉండొచ్చు, యాజకులు ఉండొచ్చు, అక్కడ బోధించేవారు చాలా మంది ఉండొచ్చు. కానీ వారు ఉన్న టైంలో సమాజ మందిరంలో ఒక అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి ఉండటం మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, కానీ ఈ రాత్రి నేను తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యాన్ని మీకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సమాజ మందిరంలో దురాత్మ పట్టిన వ్యక్తి ఉండటం ఏంటి? అంతేకాక చాలా మంది ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలుగా కొనసాగుతున్నారు. సీనియర్ క్రైస్తత్వము ఆ యొక్క సీనియారిటీ ఉంటుంది. ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, దేవునితో కొనసాగే అనుభవంలో ఉంటున్నారు. కానీ అనేకమైన కట్లు, అనేకమైన అపవాది బంధకాల్లో దేవునితో ఉండి కూడా ప్రజలు ఈ రోజుల్లో శాపంలోకి వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఈ యొక్క సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఉన్నట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు లేఖనాన్ని బోధించడానికి ఆ సమాజ మందిరంలోకి అడుగుపెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనస్సు, ఎందుకంటే యేసయ్య మనస్సు అది చాలా ప్రేమ కలిగిన మనస్సు. ఆయన ఒక పరిచర్య చేస్తున్నాడంటే, ఒక వాక్యం బోధిస్తున్నాడంటే, కానీ ఎక్కడ బంధకాలతో పీడించబడుతున్న వారు ఉంటారో, ఎక్కడ కట్లతో పీడించబడుతున్న వారు ఉంటారో అని దేవుని ఆత్మ, దేవుడు వెతుకుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన లూకాసు వార్త 19 వచనాలు చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి ఈ భూమి మీదకి ఎందుకు పంపించున్నాడో చాలా క్లియర్ గా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకి సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, బంధించబడిన వారిని విడిపించుటకు, హితవత్సరం ప్రకటించుటకు తండ్రి చేత నేను పంపబడ్డాను అనే మాట రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, తాను ఈ భూమి మీదకి వచ్చిన ప్రత్యక్షత ఏంటో, పిలుపేంటో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు అది నెరవేర్పులోనికి రావటానికి తన వంతు తాను ప్రతి క్షణము ముందు కొనసాగుతూ ఉండేవాడు. ఎక్కడ ప్రజలు బంధకాల్లో ఉంటారో, ఎక్కడ ప్రజలు శాపగ్రస్తులై ఉంటారో, ఎక్కడ ప్రజలు పీడించబడుతూ ఉంటారో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని పిలిచి స్వస్థపరిచినట్టు అనేక సందర్భంలో లేఖనాల్లో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, నిజంగా యేసు క్రీస్తు ప్రభువు ప్రేమ కనికరం కలిగిన వాడని
తన యొక్క పరిచర్యలో చాలా స్పష్టంగా, చాలా ప్రత్యేకంగా నిరూపించడానికి కారణం, ఈ రోజుల్లో అదే ప్రేమ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ రాత్రి పట్టణంలో అడుగు పెట్టడానికి, దేవుని బిడ్డలారా, నిన్ను కూడా అదే కట్ల నుంచి, నిన్ను కూడా అదే బంధకాల నుంచి, నిన్ను కూడా అదే పోరాటం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువు అడుగు పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా సమయాల్లో మనము సభలకు వెళ్తుంటాం, వాక్యం వింటుంటాం, అలవాటు ప్రకారంగా యేసుక్రీస్తు గురించి ఎన్నో మర్మాలను వింటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన బోధలో చాలా సింపుల్ గా, చాలా స్వీట్ గా, చాలా సాఫ్ట్ గా కొన్ని ఉపమానాలతో పాటు ప్రజలకి బోధించడం, శిష్యులకు బోధించడం, ప్రజలకి అర్థమయ్యే రీతిలో తన యొక్క ప్రేమని, దేవుడి యొక్క ప్రత్యక్షతని ఇస్తూ ఉండేవాడు. దేవుని బిడ్డలారా, అలా చేస్తూనే కపెర్నహూములో సమాజ మందిరంలోకి అడుగు పెట్టినాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుని మందిరంలో అపవిత్రాత్మ పట్టి పీడించబడుతున్నవారు, వారికి తెలియదండి వారిలో ఎంత భయంకరంగా దురాత్మలు పరిపాలిస్తున్నాయో. వారికి తెలియదు వారు ఎంత అపవిత్రాత్మ కంట్రోల్లో ఉండి వారు పని చేస్తున్నారో తెలియదు. దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని బిడ్డలు సంవత్సరాల తరబడి ఒకటే కండిషన్లో ఉండిపోతారు. ఆత్మీకమైన అభివృద్ధి ఉండదు, ఆరోగ్యపరమైన అభివృద్ధి ఉండదు, కుటుంబపరమైన అభివృద్ధి ఉండదు, సామాజికమైన అభివృద్ధి ఉండదు, ఉద్యోగపరమైన అభివృద్ధి ఉండదు. ఏ అభివృద్ధి లేకుండా యేసుతో నడుస్తుంటారు, దేవుని నమ్ముకొని జీవిస్తుంటారు. కానీ ఏదో శాపము వారిని వెంటాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాలు అదే శాపము వీరిని వెంటాడుతూ వచ్చింది. కానీ అభిషక్తుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు సమాజ మందిరంలో అడుగు పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు నమ్మాల్సిన సత్యాన్ని నీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. నువ్వెన్ని సంవత్సరాల నుంచి ఏ బంధకాల చేత పీడించబడుతున్నావో నాకు తెలియదు. ఇక నాకు విడుదల లేదా, నాకు సమాధానం లేదా, నాకు నెమ్మది లేదా, నా పిల్లలు, నా కుటుంబము ఏమైపోతారేమో అనే భయముతో, వేదనతో ఈ స్థలంలో నువ్వు కూర్చున్నావేమో. సహోదరి, నీకు విడుదల కలగబోతుంది. దేవుడు తన కృపను నీ కుటుంబంపై కుమ్మరించబోతున్నాడు. చూడండి, ఆ 18 సంవత్సరాల నుండి వేదన పడుతున్న ఆ తల్లిని యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. అమ్మా ఇట్రా అని పిలిచాడు. చూడండి, యేసయ్య ఎంత ప్రేమ కనికరం కలిగిన దేవుడు. తన ప్రజలు బంధకాల్లో ఉంటే తను తట్టుకోలేడండి. తన ప్రజలు శాపంలో ఉంటే ఆయన భరించలేడు. తన ప్రజలు చీకటి కట్లతో బంధించబడి ఉంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు. ఈ స్త్రీని స్వస్థపరచడానికే ఆ సమాజ మందిరంలోకి యేసుక్రీస్తు ప్రభు అడుగుపెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక సంఘటన మీ ముందు నేను చెప్తున్నాను. ఇదే బైబిల్ కాలేజ్కి ఒక స్టూడెంట్ తన భర్తతో మరి గొడవపడి, తనకు ఒక బిడ్డ ఉంది, మా యొక్క బైబిల్ కాలేజీలో జాయిన్ అయింది. చాలా ప్రార్థనా పర్రాలు, భాషలు మాట్లాడేదండి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. భాషలు మాట్లాడేది, చాలా చక్కగా పాటలు పాడేది, దేవుని ఆరాధించేది. అయితే ఆమె జాయిన్ అయింది, తన పాపని తన తల్లిదండ్రులకు ఇచ్చింది, తన భర్తను విడిచిపెట్టి వచ్చింది. అయితే ఆ 6 months కాలేజీలో తన విడుదల పొంది వెళ్తుందిలే అని చెప్పేసి తన భర్తతో కలవాలని మేము ప్రార్థించడానికి ఆ బిడ్డను జాయిన్ చేసుకున్నాను. అయితే ఆమెని ఇంట్లో ఉంచి ఆ స్టూడెంట్స్ అందరూ ఉంటే మేమిద్దరం విజిటింగ్కి వెళ్ళాం. ఒక రాత్రి ఒక ఇంటికి, అక్కడ ఎంతోసేపు ఉండాలి, కుటుంబంతో గడపాలని వెళ్ళాం. దేవుని స్వరం మాతో మాట్లాడుతుంది, అర్జెంటుగా మీరు ఇంటికి వెళ్ళండి, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని దురాత్మ ఆమెని పీడిస్తుందని. వెంటనే ఇంటికి వచ్చి పరిగెత్తుకొని వచ్చామండి. అందరు స్టూడెంట్స్ పడుకొని ఉన్నారు. ఈ అమ్మాయి ఒక్కటి మాత్రం ఈ గాజులు పగలగొట్టుకొని తాగడానికి సిద్ధంగా ఉంది. వెంటనే పిలిచాం, ఏం చేస్తున్నావు పాప అని పిలవగానే ఉలిక్కిపడి పరిగెత్తుకొని వచ్చింది. ఆమెకి నాకు చనిపోవాలనే ఇన్స్పిరేషన్ కలుగుతుంది అన్నప్పుడు వెంటనే ప్రార్థన చేయిస్తున్నామండి. చేతులు పైకెత్తి ఒక బాల్ గోడ కొట్టుకున్నట్టు వెళ్ళి గోడ కొట్టుకొని కింద పడిపోయి ఆమెలో ఉన్న దురాత్మ మాట్లాడుతుంది. ఆమె 10th క్లాస్ మాత్రమే చదువుకుందండి. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడదు. తనకి చదివింది తెలుగు మీడియమే, ఇంగ్లీష్ రాదు. కానీ చాలా స్పష్టంగా చక్కటి భాషలో ఇంగ్లీష్ ఆ యొక్క డెవిల్ మాట్లాడుతుంది. ఆ డెవిల్ ఏం చెప్తుందంటే, నేను ఒక మాంత్రికుడిని, ఈమెని 5-6 సంవత్సరాల నుంచి ఈమెను పట్టుకున్నాను, నేను ఆఫ్రికా మాంత్రికుడిని. అయితే నేను ఒక పట్టణంలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నా పని ఏంటంటే యవ్వనస్తులను స్వాధీనం చేసుకుంటాను. యవ్వనస్తుల మీద ప్రయోగించి 66-67 మంది యవ్వనస్తులను చంపాను. అయితే
ఈమె ఇంటికి ఒకసారి నేను అడుక్కు తినేటట్టుగా వెళ్ళాను. అయితే ఈమె తల్లి నాకేమైనా పాత బట్టలు ఇవ్వండి అన్నప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు చాలా ఆశ కలిగింది. అందంగా ఉంది, ఇష్టపడ్డాను. అయితే ఆ అమ్మాయి డ్రెస్ వేసినప్పుడు ఆ యొక్క డ్రెస్ తీసుకున్నాను. ఇక్కడే కాకినాడ దగ్గర ఒక సముద్రపు ఒడ్డులో నేను ఆమె కోసం చేతబడి చేస్తున్నాను. ఒక బొమ్మకి ఆమె డ్రెస్ వేశా. ఇక్కడ నేను ప్రయోగిస్తుంటే అక్కడ ఆమె భర్తను విడిచిపెట్టి నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆయన స్పష్టంగా అండి, ఫ్లూయెంట్గా ఆఫ్రికా వాళ్ళు మాట్లాడే చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ఆ స్పిరిట్ వెళ్ళిపోయినాక ఆ అమ్మాయి చెప్తుందండి, ఆ యొక్క డెవిల్, ఆ మాంత్రికుడు ఏమన్నాడంటే 3 రోజుల్లో లోపు ఈ అమ్మాయిని నేను తీసేసుకుంటాను, ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఈమెను తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు మేము ఒక ఛాలెంజింగ్గా చెప్పాం, యేసు క్రీస్తు ప్రభు శక్తిమంతుడు, నీ చేత కాదు, ఎందుకంటే ఈమెని ప్రభుని యేసు స్వాధీనపరచుకోబోతున్నాడు, నీతో కాదు అని చెప్పాము దేవుని బిడ్డలారా. కానీ ఆమెలో ఉన్న ఆ మాంత్రికుడు అంటున్నాడు, నేను మాత్రం ఈమెను విడిచిపెట్టను. నిజంగా ఊరి ప్రజలందరూ చూస్తున్నారు, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా చూస్తున్నారు. 3 దినాలు దేవుని బిడ్డలారా ఆ అమ్మాయి కింద పడుకోవడానికి కూడా భయపడ్డది. నా ఒళ్ళోనే తల పెట్టుకునేది, వాడు వచ్చేస్తున్నాడు, చంపేస్తున్నాడు, నా మెళ్ళలో తాళి కడుతున్నాడు. రెండోదిగా ఇమ్మీడియట్ గా మళ్ళా వాడు రాగానే ఆ యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడుతూ ఉండేది. దేవుని బిడ్డలారా 3 దినాలు భయంకరమైన ప్రార్థన, యుద్ధం, పోరాటం జరిగింది. 3వ రోజు వాడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నేనెక్కడ కుండలు, ఆ పుర్రెలు అవన్నీ పెట్టుకొని ఎక్కడైతే నేను మాంత్రిక విద్యలు చేస్తున్నానో అక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడుతున్నాడు. మీరిక్కడ బంధిస్తుంటే నా కుండలు పగిలిపోతున్నాయి, మీరిక్కడ బంధిస్తుంటే నేను పెట్టిన ఆ పుర్రెలు అవన్నీ పగిలిపోతున్నాయి. అందుకని ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఆమె నా బిడ్డ, ఆమెకి నీ మీద అధికారం లేదు, నువ్వు వెంటనే ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని నాతో మాట్లాడాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో అన్నాడట మాంత్రికునికి, మేము కూడా సువార్త చెప్పాం, నాకు కూడా యేసు ప్రభు కావాలి, కానీ ఈ మాంత్రిక శక్తులు నన్ను బ్రతికించవు, నన్ను విడిచిపెట్టవు, ఒకవేళ ఇవి నన్ను పీడిస్తాయేమో అని బాధపడుతున్నప్పుడు ఆయనకి సువార్త చెప్పడం జరిగింది. దేవుని బిడ్డ అద్భుతమైన సంఘటన చెప్పనా, ఆ మాంత్రికుడు రక్షించబడి మారు మనసు పొందాడు. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా, మాంత్రికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ సర్వమానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చినాడు. దేవుని బిడ్డలారా, అపవాది శక్తులు మాంత్రికులను సైతము కంట్రోల్లో తీసుకొని మాంత్రిక విద్యలు ప్రజలని పడినట్లు ప్రయోగించి జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఎప్పుడైతే ఆ దెయ్యాలు, ఆ మాంత్రికుడు ఆ బిడ్డను విడిచిపెట్టాడో దేవుని బిడ్డలారా, తన భర్తతో కలుసుకున్నది ఈరోజు తన ఒక మంచి కుటుంబముగా దేవుని పరిచర్య చేస్తుంది. సహోదరి సహోదరుడా, ఎందుకు నేను మాటలు చెప్తున్నాను అంటే, ఆమె 6 సంవత్సరాలు ఆ కట్లతో ఉన్నట్టు తన భర్తకు తెలియదండి, తన కుటుంబానికి తెలియదు, తన తల్లిదండ్రులకు తెలియదు. వారు అనుకుంటున్నారు ఎందుకు భర్తతో గొడవ పెట్టుకొని చక్కటి బిడ్డని విడిచిపెట్టి వచ్చేస్తుందని. వారు నెత్తి నోరు బాదుకొని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కానీ ఎందుకంటే ఆమెలో ఉన్న దురాత్మ, ఆమెలో ఉన్న చీకటి శక్తిని గుర్తించే శక్తి, అది అభిషేకం, దేవుని శక్తి మాత్రమే. దేవుని బిడ్డలారా, నీలో ఉన్న అపవాది శక్తులని, నీలో ఉన్న చీకటి రాజ్యాలని గుర్తించే పవర్ యేసుక్రీస్తుకు తప్ప ఈ భూమి మీద ఏ మానవునికి లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే అధికార పూర్వకంగా నా యేసుక్రీస్తు ప్రభు బోధించాడు, అధికార పూర్వకంగా వాక్కును రిలీజ్ చేశాడు, అధికార పూర్వకంగా ఈ భూమి మీద సాతానుని సవాలు చేశాడు. ఆయన ఇంకా మన మధ్యలో సంచరిస్తున్నాడు కాబట్టి వాని దుర్గాలు, స్థావరాలు కుప్ప కూలిపోబోతున్నాయి. దేవుని బిడ్డలారా, అందుకని మేము చాలా ప్రార్థన చేస్తున్నాం ఈ పట్టణం కొరకు. ప్రభు యొక్క ప్రత్యక్షతను అందుకొని స్థలంలోకి అడుగు పెట్టాం. కానీ మేము పోరాడుతున్నాము, కానీ ప్రభువు మాలో నుండి పోరాడుతున్నది మేము కాదు, కానీ పోరాడుతున్నవాడు ప్రభు యొక్క బలమైన కృప మాత్రమే. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమించి, మీ పట్టణాన్ని ప్రేమించి, మీ సంఘాలని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో అడుగు పెట్టినట్టు విజయనగరం పట్టణంలో అడుగు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ ఆ తల్లిని పిలిచి అమ్మా ఇట్రా అంటున్నాడు. ఏమనని పిలిచి ఆమెను స్వస్థత ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు లేచి నిలబడు అంతే. ఆమె చక్కగా లేచి నిలబడదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మేము ఆయా అనాయింటింగ్స్ రిలీజ్ చేసినప్పుడు, ప్రేయర్ అనాయింటింగ్ రిలీజ్ చేసినప్పుడు నడుములు వంగిపోయి చేతులు ఇలా పెట్టుకొని వస్తారండి కొంతమంది. అలా స్టేజ్ మీదకి తీసుకొని వస్తారు. ఎంత కష్టం అండి నడుము వంగిపోయి నడవటం కదా. అమంతేనా, ఇలా వంగిపోయి నడుచుకుంటూ ఎంతకాలం అండి. వాళ్ళు పైకి చూస్తారండి, చూడలేరు. చూడగలుగుతారా? చూడాలంటే కష్టం, నడవాలంటే కష్టం, ఎటు వెళ్ళాలంటే కష్టం.
కానీ 18 సంవత్సరాలు ఎంత వేదన పడిందోనండి ఆ తల్లి. కానీ యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు కనికరం ఆ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళినట్లు ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. సహోదరి, సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు ఆ తల్లిని ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది వచ్చి వెళ్తుండొచ్చు, బోధ వింటుంది, సమాజ మందిరంలో ఉంది, 18 సంవత్సరాల నుండి వేదన పడుతుంది. కానీ ఆమె ఒంటరిగా ఆ వేదనని అర్థం చేసుకున్నది. ఆయన ప్రేమించింది ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, నిన్ను ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరు లేరనుకుంటున్నావా? నీ రోగాన్ని, నీ వ్యాధిని, నీ కట్టను తెంచేవారికి నాకు లేరు, ఇక నా స్థితి అయిపోయింది అనుకుంటున్నావా? ఈ రాత్రి నిన్ను లేవనెత్తడానికే, నీ మీద ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా ఈ భూమి మీద జన్మించి శిలువలో తన రక్తాన్ని కార్చి మరణించి పునరుద్ధానుడే లేచి మరలా రాబోతున్నాడు. నిన్ను ప్రేమించి విడిపించబోతున్నాడు. సహోదరి, సహోదరుడా, నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నీతో నీ సేవతో ఉండే దేవుడు ఆయన. చాలా మంది దైవజనులు ఏ విధంగా మీరు అనుకుంటున్నారు, సంవత్సరాల తరబడి మీరు పరిచర్యలు చేస్తున్నారు, సంవత్సరాల తరబడి మీరు ప్రయాసపడుతున్నారు, సంవత్సరాల నుంచి మీకు విడుదల లేదు. కానీ అభిషక్తులైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సేవకులారా, ఈ రాత్రి ఈ పట్టణంలో అడుగుపెట్టి ఉన్నాడు. మీ సేవలు పూత పట్టబోతున్న యేసు నామములో మీ సంఘాల్లో ఉజ్జీవ జ్వాలలు రగులుకోబోతున్నాయి. మీ సంఘాలని పరిశుద్ధాత్మ దేవుని వర్షముతో దేవుడు కుమ్మరింప చేయబోతున్నాడు. మునుపటి మందిరము కంటే కడవరి మందిరం యొక్క మహిమ మీ సంఘాలను మించబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మీ సంఘాల కోసం ప్రవచిస్తున్నాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం మీ సంఘాలపై దిగి 18 సంవత్సరాలుగా ఉండొచ్చు, 20 సంవత్సరాలుగా ఉండొచ్చు, నీ సంఘము నడవలేని స్థితిలో, వంగిపోయిన స్థితిలో ఉందేమో, కానీ ఈ రాత్రి నా దేవుడు లేపబోతున్నాడు. సహోదరి, సహోదరుడా, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరేమో. నీవు కూడా ఒకవేళ అవమానాల మధ్యలో, నిందల మధ్యలో ఇలా నలిగిపోయి ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో. సహోదరి, ఈ రాత్రి ప్రభువుని బట్టి చెప్తున్నాను, మా జీవితంలో మేము నలిగి వచ్చాం, అలసిపోయి వచ్చాం. ఒంటరి స్థితి మాకు తెలుసు, పేదరికం తెలుసు, భోజనం లేని స్థితి మాకు తెలుసు, కష్టం మాకు తెలుసు. ఎందుకంటే యేసయ్య ప్రేమని అనుభవించి మమ్మల్ని ఆ ఉంగిపోయిన అనుభవంలో నుంచే మా దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చినందుకే ఈరోజు క్రీస్తుని మీ ముందు మేము ప్రకటించగలుగుతున్నాము దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు అంటున్నాడు, మాలాంటి పరిస్థితిలో ఎంతమంది స్థితిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ ఈ రాత్రి మీ స్థితిని మార్చబోయే దేవుడే ఈ పట్టణంలో అడుగుపెట్టున్నాడు. సహోదరి, సహోదరుడా, ఎన్నో వేదనలో, అవమానాల్లో, కృంగిపోయిన అనుభవంలో, ఒంటరి పోరాటంలో మేము పరిచర్యకు వచ్చి నలిగి ఒక వేదన పడ్డాము దేవుని బిడ్డలారా. దిక్కులేని స్థితి, పేదరికము, కష్టము, భయంకరమైనటువంటి పోరాటాన్ని అనుభవిస్తున్న టైంలో దేవుడు మాతో పాటు ఉండి తన ప్రేమను చూపించాడు. ఈ రాత్రి నువ్వు మందిరానికి వెళ్తున్నావు, సంఘములకు సభ్యునిగా ఉంటున్నావు, సంవత్సరాల తరబడి వ్యాపారం చేస్తున్నావు, సంవత్సరాల తరబడి భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు, కానీ ఆశీర్వాదం లేదు. నలిగిపోయి ఉన్నావు, ఓడిపోయి ఉన్నావు, పగిలిపోయి ఉన్నావు, బలహీనమైన కండిషన్లో ఉన్నావు. అయితే రాత్రి నా ప్రభు అంటున్నాడు, అమ్మా అని నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన బ్రదర్ నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఈ తల్లిని పిలిచి అమ్మా ఇట్రా అని లేచి నిలబడమని ఆజ్ఞాపించిన అదే స్వరము ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది. సహోదరి, ఈ రాత్రి నిన్ను లేపబోతుంది, మిమ్మల్ని ప్రభువు లేపబోతున్నాడు. మీరు ఏ విధంగా నడవలేని స్థితిలో ఉన్నారు? స్పిరిచువల్ గా వంగిపోయిన స్థితిలో ఉన్నారా? సమాజ మందిరంలో, సంఘాల్లో ఉంటూ భయంకరమైన బలహీనమైన కండిషన్లో ఉన్నారా? ఒకవేళ ఆత్మీకంగా, శారీరకంగా, మానసికంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా ఏ పరిస్థితుల మధ్య సేవాపరంగా నువ్వు వంగిపోయిన అనుభవంలో ఉన్నా, నీ కన్నీరు తుడిచే, నీ బాష్ప బిందులు తుడిచే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు మెసేజ్ ద్వారా ఇట్టి మహిమ కలిగిన అనుభవంలో నువ్వు వెళ్తుండగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, వారి భవిష్యత్తుని క్రమంగా ఆశీర్వదించి దీవించును గాక. మరి ఒకసారి నేను నమ్ముతున్నాను, ఈ రోజు నుంచి ఎంతమంది మీ గృహంలో ఉన్నా కానీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని అడుగడుగున బలపరచడానికి ఒక అదృశ్యమైన వ్యక్తిగా నీ గృహంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరించబోతుండగా ఆయనకి నీ అవసరతలు చెప్పుకో, నీ బాధలు చెప్పుకో, ధైర్యంగా ముందుకు సాగిపో. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, వారి భవిష్యత్తుని
దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఇదే సమయంలో అనారోగ్యములతో, అస్వస్థతలతో, ఆయా భయంకరమైన పోరాటాల మధ్యలో ఒకవేళ సఫర్ అవుతుంటే ఒక్కటే మాట, పరిశుద్ధాత్మ నన్ను తాకు నాయన, నన్ను ముట్టి ప్రభా, నా డాక్టర్స్ రిపోర్ట్స్ అని తారుమారు చెయ్యి నాయన అని ఒక చిన్న ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే పరలోక సన్నిధి నీ గృహాన్ని ఆవరిస్తున్నది. తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యములతో, అస్వస్థతలతో, మానసికమైన ఒత్తిళ్లతో, అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో బెడ్ రెడీన్ అయిపోయి స్ట్రెచర్స్ లలో ఉంటూ ప్రభా వెంటిలేటర్స్ లో ఉన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి శత్రు పోరాటం లయమైపోవును గాక. ప్రతి అనారోగ్యం, అస్వస్థత, ఆ సింప్టమ్స్ అన్ని కూడా బాడీలో నుంచి వైప్ అవుట్ అయిపోవును గాక. కొంతమంది ప్రభా ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయి, సినిమాలకి, సీరియల్స్ కి అడిక్ట్ అయిపోయి బయటికి రాలేని ఆ ఉచ్చులలో, బంధకాలలో ఉంటున్నారు. పరిశుద్ధాత్మ వెళ్ళి వారి బంధకాల నుంచి విడిపించండి నాయన. ఇప్పుడే బలమైన కార్యాన్ని ప్రతి గృహాలలో, ప్రతి బిడ్డలలో మీరు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. తద్వారా నీ నామానికి గొప్ప మహిమ కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, మరి ఈ పరిచర్యలో ఎన్నో రీతిలుగా దేవుడు సహాయం చేస్తూ మరి కల్వరి ప్రత్యక్షత అనేటువంటి మాస్ పత్రిక మరి మంత్లీ మ్యాగజైన్ మేము విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి వైజాగ్ పట్టణంలో. అందులో నుంచి అనేక విషయాలు, ఇంకా ఈ యొక్క పరిచర్య గురించి వివరాలు రాస్తున్నాం. అంతేకాక దేవుని యొక్క వాక్యం మీ హృదయాలని ఆదరించడానికి, బలపరచడానికి, మీ ద్వారా అనేకులను ఆదరించడానికి ఈ మాస్ పత్రిక, కల్వరి యొక్క మాస్ పత్రికని మేము విడుదల చేస్తున్నాం. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ సంప్రదించి మీరు తీసుకోవచ్చు. అవి కేవలం మీ ఆత్మీయ జీవితాలను పెంపొందించుటకు, అనేకులను క్రీస్తు ప్రేమను చూడడానికి మాత్రమే ఈ యొక్క మాస్ పత్రికను మేము రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు దీనిని చదవండి, అనేకులకు చదివించండి, జీవితాల్లో సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించాల్సిందిగా మనం చేస్తున్నాం. రెండవదిగా మా యొక్క పరిచర్యలో మరి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షినటువంటి పాటల సిడీని ఇయర్ అతికాంక్షినుడు ఓపెన్ చేయడం జరిగింది. రియల్లీ మా జీవిత అనుభవాల్లో నుంచి రచించిన పాటలవి. మా యొక్క చేదు అనుభవాలని మధురముగా ఆయన ప్రేమతో ఏ విధంగా మమ్మల్ని ఆదరించాడో ఆయన కృప గురించి, ఆయన యొక్క ప్రేమ గురించి ఈ యొక్క పాటలు ఉంటున్నాయి. అతికాంక్షనీయమైనటువంటి ఈ పాటల సీడీ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించి ఆత్మీయ అనుభవాలని అనుభవించుటకు, ఆత్మీయ మేలును పొందటానికి ఈ పాటలు వినవలసిందిగా మనవి చేస్తూ, మీ యొక్క జీవితాలు ఈ పాటలు ఆదరించాలని కూడా మేము ఆశపడుతున్నాం. కాబట్టి కావలసిన వారు మా ఫోన్ నెంబర్ సంప్రదించి తీసుకోవచ్చు. ఈ పాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించబోతున్నాడు.